నమస్తే వెల్కమ్ టు న్యూస్ వాచ్ ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు ఇప్పుడు హెడ్లైన్స్ చూద్దాం ఆలయాల ద్వారానే భక్తిభావం పెంపొందుతుంది మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ దేవరా ట్రైలర్ పై తారక్ కీలక అప్డేట్ జల దిగ్బంధంలోనే ఏడుపాయల అమ్మవారి ఆలయం వాట్సాప్ లో త్వరలో సూపర్ ఫ్యూచర్ ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం 15 మంది దుర్మరణం ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి మాజీ సీఎంపై గ్యాంగ్స్టర్ భార్య పోటీ రేషన్ ఆధార్ కార్డులు లేకున్నా ఉచిత సరుకులు మంత్రి నాదెండ్ల బుడమేరు గండి పూడ్చివేత పనులు 95% పూర్తి మంత్రి నారా లోకేష్ ప్రస్తుత సమాజంలో దేవాలయాల ఏర్పాటుతోనే ప్రజల్లో భక్తిభావం పెంపొందడంతో పాటు సంఘంలో సమైక్యత భావం ఏర్పడుతుందని రవాణా క్రీడా యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. ఆయన శుక్రవారం మండల కేంద్రంలోని శ్రీ కోదండ రామాలయంలోని నూతనంగా నిర్మించిన రాజగోపురాన్ని ప్రారంభించారు. అనంతరం రామాలయంలో మంత్రి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ రితేష్ రెడ్డి, రాయచోట్ నియోజకవర్గ టీడీపీ నాయకులు లక్ష్మీప్రసాద్ రెడ్డి, తహసీల్దార్ భాగ్యలత, మాజీ ఎంపీపీ వెంకటనారాయణ రెడ్డి, మాజీ మండల ఉపాధ్యక్షుడు గీదర ఈశ్వర్ రెడ్డి, సర్పంచ్ పార్థసారథి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. హీరో రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రాజ్ తరుణ్ తనకు కావాలని లావణ్య చెబుతోంది. మరోవైపు పోలీసులు ఈ కేసులో రాజ్ తరుణ్ నిందితుడేనని చెబుతున్నారు. రాజ్ తరుణ్ లావణ్య 10 ఏళ్ల పాటు సహజీవనం చేశారని కూడా పోలీసులు చెబుతున్నారు. రాజ్ తరుణ్ లావణ్య కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. ఛార్జ్షీట్ లో రాజ్ తరుణ్ ను పోలీసులు నిందితుడిగా చేర్చారు. లావణ్యతో రాజ్ తరుణ్ 10 ఏళ్లు సహజీవనం చేసినట్లు పేర్కొన్నారు. 10 ఏళ్ల పాటు రాజ్ తరుణ్ లావణ్య ఒకే ఇంట్లో ఉన్నారని ఛార్జ్షీట్ లో తెలిపారు. లావణ్య చెబుతున్న దాంట్లో వాస్తవాలున్నాయని పోలీసులు తెలిపారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న మూవీ దేవరా 2 పార్టులుగా ఈ సినిమా రానుంది. మొదటి పార్ట్ ఈ నెల 27న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. జనతా గ్యారేజ్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత తారక్ కొరటాల కాంబోలో వస్తున్న చిత్రం కావడంతో దేవరపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ క్రమంలో నేడు వినాయక చవితి సందర్భంగా ఎన్టీఆర్ మూవీ ట్రైలర్ పై తాజాగా కీలక అప్డేట్ ఇచ్చారు. దేవరా ట్రైలర్ ను ఈ నెల 10న విడుదల చేయనున్నట్లు ఎక్స్ వేదికగా ప్రకటించారు. అలాగే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలుపుతూ తారక్ ట్వీట్ చేశారు. తెలంగాణలోని ఏడుపాయల అమ్మవారి ఆలయం వారం రోజులుగా జల దిగ్బంధంలోనే ఉంది. సింగూరు గేట్లు తెరవడంతో ఆలయం ఎదుట ప్రమాదకర స్థాయిలో మంజీరా నది ప్రవహిస్తోంది. అమ్మవారి పాదాలను తాకుతూ నది వెళ్తోంది. దీంతో భక్తులను గర్భగుడి వైపునకు ఆలయ సిబ్బంది అనుమతించడం లేదు. నేడు వినాయక చవితి పండుగ నేపథ్యంలో రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి అర్చకులు పూజలు చేస్తున్నారు. ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ తరహాలో వాట్సాప్ లో స్టేటస్లకు మ్యూజిక్ యాడ్ చేసుకునే ఫీచర్ త్వరలో రానుంది. ఈ విషయాన్ని ఆ సంస్థ గ్లోబల్ కమ్యూనికేషన్ హెడ్ కార్ల్ వుక్ తెలిపారు. అలాగే స్టేటస్ లలో ఫ్రెండ్స్ ను ట్యాగ్ చేసే ఫీచర్ ను కూడా అందుబాటులోకి తెస్తామన్నారు. ప్రస్తుతం ఈ ఫీచర్ ను డెవలప్ చేస్తున్నామని, ఇప్పుడు అందుబాటులోకి వస్తాయనేది ఖచ్చితంగా చెప్పలేనని ఆయన పేర్కొన్నారు. బులెటిన్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది.
పైనుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెజెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి, ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో ఎంఎస్ఎన్ ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. వెల్కమ్ బ్యాక్. ఉత్తరప్రదేశ్లోని హత్రస్లో ఘోర ప్రమాదం జరిగింది. ఓ వ్యాన్ను ఓవర్టేక్ చేసే క్రమంలో అతివేగంగా దూసుకొచ్చిన ఓ బస్సు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 15 మంది దుర్మరణం చెందారు. మృతుల్లో 4 మహిళలు, చిన్నారులు ఉన్నారు. మరో 16 మందికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. అనంతరం గాయాలైన వారిని దగ్గరలోని ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోడీ, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు 2 లక్షల ఎక్స్గ్రేషియా, క్షతగాతులకు 50,000 ఎక్స్గ్రేషియా ప్రకటించారు. ఖైరతాబాద్ సప్తముఖ మహాగణపతిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. 70 అడుగుల మహాగణేశుడికి తొలి పూజలు అందించారు. ప్రత్యేక పూజలు చేసి రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండేలా దీవించాలని కోరుకున్నారు. సీఎం వెంట తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు పాల్గొన్నారు. హర్యానాలో కాంగ్రెస్ కీలక నేతను ఎదుర్కొనేందుకు బీజేపీ వ్యూహాలు రచిస్తోంది. గార్హి నుంచి పోటీలో ఉన్న మాజీ సీఎం భూపిందర్ సింగ్ హుడాపై గ్యాంగ్స్టర్ రాజేష్ సర్కార్ భార్య మంజు హుడాను బరిలో నిలిపింది. మాజీ డీఎస్పీ ప్రదీప్ కూతురైన ఆమె ప్రస్తుతం రోహతక్ జిల్లా చైర్పర్సన్ గా ఉన్నారు. భర్త గ్యాంగ్స్టర్, తండ్రి సీనియర్ పోలీసు కావడంతో స్థానికంగా మంజుకు కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. ఓసిటీ 5న ఎన్నికలు జరగనున్నాయి. విజయవాడలో వరద బాధితులకు నిత్యావసరాలు, పాలు, వాటర్ బాటిల్స్, యాపిల్స్, బిస్కెట్ ప్యాకెట్లను ఉచితంగా పంపిణీ చేసే కార్యక్రమం వేగంగా సాగుతోంది. తొలి రోజు 15,000 కుటుంబాలకు ఇవ్వగా ఇవాళ మరో 40,000 ఫ్యామిలీలకు అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఆధార్, రేషన్ కార్డులు లేని వారి నుంచి మొబైల్ నెంబర్, కుటుంబ వివరాలు తీసుకుని ఉచిత సరుకులు ఇవ్వాలని మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. విజయవాడను బుడమేరు వరద ముంచెత్తిన విషయం తెలిసింది. ప్రస్తుతం బుడమేరు గన్లు పూడ్చివేత పనులు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి నారా లోకేష్ 3వ గండి పూడ్చివేత పనులను ఇవాళ పరిశీలించారు. అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మాట్లాడుతూ బుడమేరు గండి పూడ్చివేత పనులు 95% పూర్తయ్యాయని తెలిపారు. త్వరలోని గన్లను పూర్తిగా పూడ్చివేసి వరదను నిలిపివేస్తామని స్పష్టం చేశారు. బులెటిన్లో హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఆలయాల ద్వారానే భక్తిభావం పెంపొందుతుంది, మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి. రాజ్ తరుణ్ లావణ్య కేసులో బిగ్ ట్విస్ట్. దేవరా ట్రైలర్ పై తారక్ కీలక అప్డేట్. జల దిగ్బంధంలోనే ఏడుపాయల అమ్మవారి ఆలయం. వాట్సాప్ లో త్వరలో సూపర్ ఫ్యూచర్. ఉత్తరప్రదేశ్ లో ఘోర ప్రమాదం, 15 మంది దుర్మరణం. ఖైరతాబాద్ గణేశుడిని దర్శించుకున్న సీఎం రేవంత్ రెడ్డి. మాజీ సీఎంపై గ్యాంగ్స్టర్ భార్య పోటీ. రేషన్, ఆధార్ కార్డులు లేకున్నా ఉచిత సరుకులు, మంత్రి నాదెండ్ల. బుడమేరు గండి పూడ్చివేత పనులు 95% పూర్తి, మంత్రి నారా లోకేష్. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి న్యూస్ వాచ్.